కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి తెలంగాణ ఆపర భగీరథుడిగా తనకు తానే ప్రకటించుకున్న మాజీ సీఎం కేసీఆర్ బండారం మరోసారి బయటపడింది. ఇప్పటికే మేడిగడ్డ ఓ మేడిపండు అని తెలిపోగా ఇప్పుడు అదే లిస్టులో అన్నారం కూడా చేరిపోయింది. ప్రస్తుతం అన్నారం బ్యారేజ్లో భారీ బుంగలు దర్శనమిస్తుండడమే కాకుండా ఇప్పుడు మేడిగడ్డ తరహాలోనే పిల్లర్ల కింద నుంచి భారీగా నీరు లీక్ అవుతుండడం చర్చనీయాంశంగా మారుతుంది. మేడిగడ్డ తరహాలోనే అన్నారం బ్యారేజీ కూడా ప్రమాదంలో పడింది. ఇప్పటివరకు ఎన్ని రిపేర్లు చేసినా కొత్త పద్ధతుల్లో సమస్యను పరిష్కరించడానికి చేసిన ప్రయత్నాలేవి ఫలించడం లేదు. ప్రస్తుతం మరోసారి బ్యారేజీలో పిల్లర్ల కింద నుంచి నీరు లీక్ అవుతుండటంతో అసలు బ్యారేజీ పనితీరును తేల్చేందుకు నిపుణుల బృందాన్ని రంగంలోకి దించుతోంది తెలంగాణ ప్రభుత్వం. దీంతో ఇంజనీర్లు, చీఫ్ ఇంజనీర్లు తామే అన్నట్టుగా వ్యవహరించిన బీఆర్ఎస్ నేతల నోటి నుంచి ఇప్పుడు మాట రావడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే నిన్నటి వరకు జలజగడంపై సై అంటే సై అన్నట్టుగా వాదించిన గులాబీ నేతల నోళ్లన్నీ ఇప్పుడు మూసుకుంటున్నాయని కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. అన్నారం బ్యారేజీని 10.87 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో 1250 మీటర్ల పొడవున 66 గేట్లతో నిర్మించారు. 2019 జూన్ 21న అప్పటి సీఎం కేసీఆర్ బ్యారేజీని స్టార్ట్ చేశారు. మేడిగడ్డ బ్యారేజీ నీటిని కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర మోటార్లను స్టార్ట్ చేసి గ్రావిటీ కెనాల్ ద్వారా అన్నారం బ్యారేజీకి రివర్స్ పంపింగ్ చేస్తారు. అన్నారం బ్యారేజీ నీటిని రివర్స్ పంపింగ్ ద్వారా సుందిళ్ల బ్యారేజీలోకి పంపిస్తారు. అయితే బ్యారేజీ ప్రారంభించిన కొద్ది నెలలకే పిల్లర్ల కింద బొంగలు పడి లీక్ అవడం సర్వత్రా విస్మయానికి గురిచేసింది. గతేడాది అక్టోబర్ 21న మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు భూమిలోకి కుంగిన 4 రోజుల తర్వాత అన్నారం బ్యారేజీలో కూడా పిల్లర్ల కింద 10 చోట్ల బొంగలు పడిన విషయం బయటకొచ్చింది. కెమికల్తో గ్రౌటింగ్ చేసి బొంగల్ని పూడ్చినట్టుగా ఇంజనీర్లు ప్రకటించారు. తీరా మొన్న శుక్రవారం నాడు 34వ పిల్లర్ కింద నుంచి భారీగా వాటర్ లీకేజీ అవడం స్టార్ట్ అయింది. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్ల దగ్గర ఎట్లయితే భూ అంతర్భాగం నుంచి వాటర్ లీక్ అయి వస్తోందో అచ్చం అలాగే అన్నారంలో కూడా స్టార్ట్ అయింది. లీకేజీ అరికట్టడానికి లోకల్ ఇంజనీర్లు ప్రయత్నించి విఫలమయ్యారు. వాటర్ ఫోర్స్ ఎక్కువగా ఉండడం వల్ల కెమికల్తో గ్రౌటింగ్ చేయడం వారికి సాధ్యం కావడం లేదు. అయితే ఇప్పుడు అన్నారం బ్యారేజీ పిల్లర్ల వద్ద కొత్తగా మరో బొంగపడి కింద నుంచి భారీగా నీళ్లు లీక్ అవుతున్నాయి. వాటర్ లీకేజీల్ని అరికట్టలేక ఇంజనీర్లు చేతులెత్తేశారు. ప్రస్తుతం పిల్లర్ల కింద ఇసుక వాటర్ లీక్ అవుతోంది. ఇందుకు సంబంధించిన వాటర్ లీక్ వీడియో అసెంబ్లీలో కాంగ్రెస్ నేతలు ప్లే చేయగానే కారు పార్టీ నేతలు సైలెంట్ అయిపోయారు. ఈ మధ్యకాలంలో కొంతమంది పెద్ద మనుషులు మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజ్లు మేము రిపేర్ చేస్తుంటారు. చాలా స్పష్టంగా ఈ శాసనసభ ద్వారా ప్రకటిస్తున్నాము. కొత్తగా నిన్న రాత్రి నుంచి అన్నారం బ్యారేజ్లో కూడా లీక్ పెద్దగా మరి డ్యామేజ్ జరిగే ప్రమాదం స్పష్టంగా అవపడుతుంది. మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ 3 బ్యారేజీలను కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి అప్పచెప్పి ఎంక్వైరీ చేయించి వారి ద్వారా వే ఫార్వర్డ్ అన్వేషించి ముందుకు పోతామని ప్రకటిస్తున్నాను. ప్రస్తుతం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనలతో స్టోరేజీ వాటర్ రిలీజ్ చేస్తున్నారు. శుక్రవారం రాత్రి ముందుగా 2 గేట్లు తెరిచిన ఇంజనీర్లు నిన్న సాయంత్రానికి 10 గేట్లు తెరిచి నీటిని విడుదల చేశారు. బ్యారేజీలో ఉన్న మొత్తం నీరు విడుదలవుతేనే పిల్లర్ల కింద ఉన్న ఇసుక పరిస్థితి ఏంటి, దాన్ని రిపేర్ చేసేందుకు అవకాశం ఉందా, ఉంటే ఎంతకాలం పడుతుంది అన్న అంశాలపై పలు టెస్టులు నిర్వహించనున్నారు ఇంజనీర్లు. అప్పటి వరకు అటు మేడిగడ్డ, ఇటు అన్నారం బ్యారేజీలు రైతులకు నిరుపయోగం, ప్రభుత్వానికి ఆర్థిక భారం తప్ప వాటి వల్ల ఒరిగేదేం లేదని తేల్చి చెబుతున్నారు కాంగ్రెస్ నేతలు. మరోవైపు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులు వారం రోజుల్లో రాష్ట్రానికి రానున్నారు. ఇప్పటికే మేడిగడ్డ కుంగిపోవడంతో అన్నారం, సుందిళ్ల పరిస్థితిపై కూడా అన్ని తనిఖీలు, అవసరమైన టెస్టులు చేయనుంది నిపుణుల బృందం. వీటి నిర్మాణంలో ఉపయోగించిన మెటీరియల్ శాంపిల్స్ ఏ మేరకు ఇవి డ్యామేజ్ అయ్యాయి అనే అంశాలపై తనిఖీలు నిర్వహించనున్నారు. వీరిచ్చే రిపోర్ట్ ఆధారంగానే ఈ 3 బ్యారేజీల భవిష్యత్తు ఆధారపడి ఉంది.